విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. అనంతపూర్ నుంచి శేషు రాస్తున్నారు. కాలసర్ప దోషాలు, నాగదోషాలు అని అంటూ ఉంటారు కదా, ఇవి నాగేంద్రుడికి సంబంధించినవేనా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కాలసర్పదోషం అంటే అది పూర్తిగా నాగ సంబంధమైన దోషం ఏం కాదు, అది కూడా నాగదోషంలో ఒక భాగం. అనేక దోషాలు కాలసర్పదోషంలో ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు రాహువు కేతువు సక్రమంగా లేకపోతే వక్ర దృష్టితో చూస్తే అది కూడా కాలసర్పదోషమే. అంత మాత్రం చేత కనిపించిన ప్రతిపాము మనకి కాలసర్పదోషం అనుకుని భయపడిపోకండి. అందువల్ల జాతకరీత్యా మీకు మీ జాతకాన్ని అడిగితే ఇందులో కాలసర్పదోషం ఉందంటే జ్యోతిష్కులు చెబుతారు. ఉన్నప్పుడు దానికి ఒక ప్రాయశ్చిత్తం ఏదైనా నాగదేవతలకు సంబంధించిన ఆలయంలో అభిషేకం చేయటం, లేదా వాయులింగం ఉన్నది మనకి శ్రీకాళహస్తిలో, అటువంటి చోట చక్కగా ఈ కాలసర్పదోష పూజ చేయించుకోవటం. వీటన్నిటికంటే కూడా శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ నవగ్రహాలకు 108 ప్రదక్షిణలు చేస్తే ఇంకా సులభంగా ఆ దోషం పోతుందని చెప్పారు. అందువల్ల సంపూర్ణంగా కనిపించిన ప్రతి చిన్న విషయానికి భయపడిపోయి కాలసర్పదోషం ఇది నాగదోషం అని అనుకోకండి. అసలు దోషం లేకుండా జాతకమే ఉండదు. ఈ దోషాలన్నిటి నుంచి తరచుగా బయటపడడానికే నిత్యం నవగ్రహ స్తోత్రం చేసుకోవడం చాలా మంచిది. పాము మీద నీడబడ్డం, ఆ పూజలు ఆపడం, ఇవన్నీ మాత్రం నాగదోషాలు. ఒకవేళ ఆలయాలని శిథిలం చేయటం, ఒక్కో చోటండి కొండల్లో గనులు తవ్వకం కోసం చిన్న చిన్న నాగేంద్రాలయాలు ఉంటే వాటిని కూలగొట్టేస్తున్నారు. ఆ వంశాలు సర్వనాశనం అయిపోతాయని చెప్పారు వాళ్ళు. అదనమాట భయంకర నాగదోషం. అలాంటి దోషాలకి మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాలసర్పదోషం అనేది చాలా చిన్న దోషం. నిజానికి భగవంతుడి భక్తితో పట్టుకోండి. ఈ 2 దోషాలు ఎప్పుడూ ఒకటి కావు. కరీంనగర్ నుంచి వర్ధన్ రాస్తున్నారు. ఆలయాల్లో నాగేంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. జీవితంలో ఇల్లు రాదు అని నిర్ణయించుకున్నటువంటి జాతకాలు కొన్ని ఉన్నాయి. కొన్ని జాతకాల వాళ్ళకి గృహయోగం ఉండదు. ఏదైనా ఓ మంచి గుళ్ళో లేదా చిన్న గుడి కట్టి మీరే స్వయంగా అందులో నాగేంద్రుణ్ణి, అది కూడా జంటగా ఉన్న వాటిని, వల్లి సుబ్రహ్మణ్య స్వాముల్ని ప్రతిష్ఠిస్తే చాలా తొందరగా ప్రతిష్ఠించిన సంవత్సరంలోపు గృహయోగం ఆరంభమవుతుంది. ఇల్లు కట్టుకోగలుగుతాడు. జాతకంలో గృహయోగం లేకపోయినా ఈ ప్రతిష్ఠ వల్ల వస్తుంది. ఇంకా పిల్లలు పుట్టరు బాబో అని భీష్మించుకున్న వాళ్ళు కొన్ని జాతకాలు ఉంటాయి. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి పిల్లలు పుట్టరు, ఎన్నేళ్ళు గడిచినా. సంతానం కావాలనుకున్నటువంటి వాళ్ళు నాగప్రతిష్ఠ సరి అయిన రీతిలో, ఏదైనా సరి అయిన రీతిలో చేయాల్సిమా. మందు వేసుకోవడం కూడా దాన్ని అర్థం చేసుకుని, అనుపానంతో వేసుకుంటే మందు పని చేస్తుంది, కానీ ఎలా పడితే అలా వేసుకుంటే వెళ్ళి మందు పని చేయదు. రైలుకి రిజర్వేషన్ చేయించుకుంటే నువ్వు ఏ తారీఖు నాడు ఏ బండికి చేయించుకున్నావో ఆ బండిలో ఎక్కితేనే నీకు బెర్త్ ఉంటుంది కదా. అంతేగాని హైదరాబాదు నుంచి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్కు చేయించుకుని వైజాగ్ వెళ్ళే గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కితే దింపేస్తారు. అంచేత సరి అయిన రీతిలో సక్రమ మార్గంలో కనుక ప్రతిష్ఠ చేస్తే సత్సంతానం కలుగుతుంది. ఇంకా మూడవది, భార్యాభర్తల మధ్యలో సఖ్యత కలగాలంటే ఈ నాగ ప్రతిష్ఠ చెయ్యాలి. తప్పక అటువంటి వారికి సఖ్యత కలుగుతుంది భార్యాభర్తల మధ్యలో. ఇలా అనేక ఫలితాలు నాగప్రతిష్ఠ వల్ల కలుగుతాయి. అందులో ముఖ్యమైనది, ప్రధానమైనది ఒకటి గృహయోగం, రెండవది సంతానం. మరి ఉత్తరం చూద్దామండి. శిరీష ఒంగోలు నుంచి రాస్తున్నారు. శ్రావణ మాసంలో నాగపంచమి, కార్తీక మాసంలో నాగుల చవితి, ఈ 2 ఒక్కటేనా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఎప్పుడు ఈ 2 కూడా పద్మాకర్ గారే వ్యాఖ్యాత్రి. శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాగపంచమి, కార్తీక మాసంలో దీపావళి అయిపోయాక వచ్చే చతుర్థి నాగ చతుర్థి. ఈ రెండింటికి అసలు ఏమీ సంబంధం లేదు. ఆనాడు చేసే పూజకి ఈనాడు చేసే పూజకి, ఈనాటి కథకి ఆనాటి కథకి చాలా తేడా ఉంది కనుక ఈ 2 ఎప్పుడూ ఒకటి కావు. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి, ఇవన్నీ ఒకదానితో ఒకటి పోల్చడానికి వీల్లేదు. నాగ చతుర్థి భూలోకానికి ప్రత్యేకంగా వల్లి అని ఒక ఆవిడ రావడం వల్ల వచ్చింది. నాగపంచమి ఎందుకు వచ్చిందో ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి 2 ఎలా అవుతాయి కావు. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూస్తారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం.
మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.